హాయ్ అండి, ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తాను. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ముందు ఈ పైన ఉన్నదంతా చెక్కేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, చెక్కు తీసుకున్న కాకరకాయలు ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇలా గుత్తి వంకాయలాగా 4 ముక్కలు కోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసి ముక్కలకన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. అందులో ఉన్న చేదంతా వచ్చేస్తుందండి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న కాకరకాయలు హాఫ్ అన్ అవర్ తర్వాత అండి ఇలాగా గట్టిగా పిండేసుకోవాలి. చూడండి ఎలా వస్తుందో, పసరంతా పోతుంది. కాకరకాయలో ఉన్న వాటర్ అంతా పిండేసానండి. ఇదిగోండి, ఇది మొత్తం పసరు. ఇప్పుడు ఇందులో ఏమాత్రం చేదు ఉండదు. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు వెల్లుల్లి కారం చేసుకుందామండి. దాని గురించి స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. అది హీట్ అయ్యాక పల్లీలు వేస్తున్నాను. అవి బాగా వేపుకోవాలండి. కొన్ని ధనియాలు, కొన్ని ఎండుమిరపకాయలు, మీ కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోండి. కారం వాడను, ఇదే మొత్తం కారము. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ జీలకర్ర అండి, కొంచెం ఎండు కొబ్బరి తురుము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆ వేడికి ఇది వేగిపోతుంది. ఎక్కువ వేగితే ఎండుమిర్చి చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి పొడి చేసుకుందామండి. ఇప్పుడు పౌడర్ నలిగిందండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొన్ని పచ్చి వెల్లుల్లి వేస్తున్నానండి. ఆల్రెడీ కాకరకాయలో సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. అయిపోవచ్చిందండి మెత్తగానే. ఇప్పుడు కాకరకాయలు వేపుకుందామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకుందాము. సిమ్లో పెట్టి కాకరకాయలు అన్ని సైడ్లు బాగా వేపుకోవాలండి. కాకరకాయలు మొత్తం వేగిపోయినాయండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు ఎక్కువసేపు వేపుకోవద్దండి. కారం వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు వేపితే మాడిపోతుందండి. అయిపోయిందండి కాకరకాయ వెల్లుల్లి కారం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఏమాత్రము చేదు ఉండదు.